ఆచి చికెన్ మసాలా. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ నియోజకవర్గ మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ లక్షలాది పేద కుటుంబాలకు అండగా నిలిచిన ఈ పథకాలను ఎత్తివేసేందుకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ఈ కుట్రను అడ్డుకోవడంతో పాటు కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని ప్రజల ముందుకు తీసుకెళ్లాలని, నియోజకవర్గ మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ మండల కేంద్రాల్లో నిర్వహించే నిరసనల్లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పేదింటి ఆడబిడ్డల పక్షాన తమ గళాన్ని వినిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుని కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కళ్యాణ లక్ష్మి ఏమైంది, షాదీ ముబారక్ ఏమైంది, ఎన్నికల్లో హామీ ఇచ్చిన తులం బంగారం ఎప్పుడిస్తారు అంటూ కాంగ్రెస్ నేతలను ప్రజలు ప్రశ్నించేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు కేటీఆర్. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ని రద్దు చేసేందుకు అటు ప్రభుత్వం కుట్ర చేస్తుందంటూ కేటీఆర్ ఆరోపించడం మనం చూస్తున్నాం. ఏ విధంగా చూడాలి దీన్ని, ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది బీఆర్ఎస్? అటు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ నియోజకవర్గ మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునివ్వడం జరిగింది. పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కు సంబంధించినటువంటి పథకాలకు పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందంటూ కూడా ఆరోపించడం జరిగింది. హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ లక్షలాది పేద కుటుంబాలకు అండగా నిలిచిన ఈ పథకాలను ఎత్తివేసేందుకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తుందంటూ కూడా మండిపడ్డారు. ఈ కుట్రను అడ్డుకోవడంతో పాటు కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని ప్రజల ముందుకు తీసుకెళ్లాలని, నియోజకవర్గ మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం జరిగింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కేవలం ఒక సంక్షేమ పథకం మాత్రమే కాదని, తెలంగాణ పేద కుటుంబాలకు ఆడబిడ్డల భవిష్యత్తు, ఆత్మగౌరవంతో ముడిపడిన కార్యక్రమం అన్నారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే పేద కుటుంబాల్లో ఆడబిడ్డ పెళ్లి ఎంతటి ఆర్థిక భారమో గుర్తించిన కేసీఆర్ 2014 అక్టోబర్ 2న ఈ పథకాలను ప్రారంభించారంటూ కూడా గుర్తు చేశారు. 51,000 ఆర్థిక సహాయంతో ప్రారంభమైన ఈ పథకాన్ని దశల వారీగా 75,116కు, అనంతరం 1,116కు పెంచారంటూ కూడా ఆయన తెలపడం జరిగింది. కేసీఆర్ హయాంలో సుమారు 13 లక్షల మంది ఆడబిడ్డల కుటుంబాలకు 13,000 కోట్ల మేర ఆర్థిక సహాయం అందించారన్నది కూడా ఆయన చెప్పడం జరిగింది. కోవిడ్ వంటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభ సమయంలోనూ కేసీఆర్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ద్వారా పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచిందంటూ కూడా ఆయన గుర్తు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో కళ్యాణ లక్ష్మితో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని బలోపేతం చేయాల్సింది పోయి అటు దాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నిస్తుందంటూ కూడా కేటీఆర్ విమర్శించారు. కళ్యాణ లక్ష్మి కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఆడబిడ్డ ఇప్పుడు ఎన్నికల హామీ ప్రకారం తులం బంగారం కూడా డిమాండ్ చేస్తుండటంతో ఆ ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఆరోపించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్హులైన లబ్ధిదారులు చెప్తున్నారంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. పెళ్లిళ్లు జరిగి చాలా కాలం తర్వాతనే అటు కొందరికి పిల్లలు పుట్టిన తర్వాత కూడా తమకు రావాల్సిన కళ్యాణ లక్ష్మి సహాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారంటూ కూడా మండిపడడం జరిగింది.
చాలా కాలం తర్వాత ఆమోదం పొందిన దరఖాస్తులకు సంబంధించిన చెక్కులు కూడా పూర్తి స్థాయిలో పంపిణీ కాకుండా ఆగిపోయాయన్నారు. పెండింగ్ లో ఉన్న అన్ని అర్హులైన దరఖాస్తులను వెంటనే పరిష్కరించి ఆర్థిక సహాయాన్ని విడుదల చేయాలంటే కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము, కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈ యొక్క ఉచిత స్కీములకు సంబంధించి కావచ్చు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మికి సంబంధించిన అంశం పైన ఆయన కోర్టులో కేసు వేయడం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నా కూడా 4 సార్లు కోర్టు సమయం ఇచ్చినా కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో హైకోర్టు స్టే విధించిందంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. ప్రభుత్వం చర్యల వల్లనే, ప్రభుత్వం కోర్టులో వాదించకపోవడం వల్లనే హైకోర్టు స్టే విధించేదాకా వచ్చిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండల నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఆర్డీఓ కార్యాలయాల వద్ద మెరుపు ధర్నాలు నిర్వహించాలని సూచించడం జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండల నియోజకవర్గ కేంద్రాల్లో ఆర్డీఓ ఆఫీసుల వద్ద ధర్నాలకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధమైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. రత్న, థ్యాంక్ యూ వంశీ. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కేవలం ఒక సంక్షేమ పథకం మాత్రమే కాదని, తెలంగాణ పేద కుటుంబాల ఆడబిడ్డల భవిష్యత్తు, ఆత్మ గౌరవంతో ముడిపడిన కార్యక్రమం అన్నారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే పేద కుటుంబాల్లో ఆడబిడ్డ పెళ్లి ఎంతటి ఆర్థిక భారమో గుర్తించిన కేసీఆర్ 2014 అక్టోబర్ 2న ఈ పథకాలను ప్రారంభించారని గుర్తు చేశారు. 51,000 ఆర్థిక సహాయంతో ప్రారంభమైన ఈ పథకాన్ని దశల వారీగా 75,116కు, అనంతరం 1,116కు పెంచారని తెలిపారు. కేసీఆర్ హయాంలో సుమారు 13 లక్షల మంది ఆడబిడ్డల కుటుంబాలకు 13,000 కోట్ల మేర ఆర్థిక సహాయం అందించారని అన్నారు. కోవిడ్ వంటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభ సమయంలోనూ కేసీఆర్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ద్వారా పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచిందని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో కళ్యాణ లక్ష్మితో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని బలోపేతం చేయాల్సింది పోయి దానినే రద్దు చేసేందుకు ప్రయత్నిస్తుందని కేటీఆర్ విమర్శించారు. కళ్యాణ లక్ష్మి కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఆడబిడ్డ ఇప్పుడు ఎన్నికల హామీ ప్రకారం తులం బంగారం కూడా డిమాండ్ చేస్తుండటంతో ఆ ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్హులైన లబ్దిదారులకే చెప్తున్నారని తెలిపారు. ఇక పెళ్లిళ్లు జరిగి చాలా కాలం గడిచినా, కొందరికి పిల్లలు పుట్టినా కూడా తమకు రావాల్సిన కళ్యాణ లక్ష్మి సహాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారని మండిపడ్డారు. చాలా కాలం తర్వాత ఆమోదం పొందిన దరఖాస్తులకు సంబంధించిన చెక్కులు కూడా పూర్తి స్థాయిలో పంపిణీ కాకుండా ఆగిపోయాయన్నారు. పెండింగ్ లో ఉన్న అన్ని అర్హులైన దరఖాస్తులను వెంటనే పరిష్కరించి ఆర్థిక సహాయాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆయన. కళ్యాణ లక్ష్మి అంశం హైకోర్టు పరిధిలో ఉన్న సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కూడా కేటీఆర్ మండిపడ్డారు. 4 సార్లు గడువు ఇచ్చినా ప్రభుత్వం కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. పేదింటి ఆడబిడ్డల ప్రయోజనాలకు సంబంధించిన కీలకమైన అంశంలో ప్రభుత్వం సరైన వాదనలు ఎందుకు వినిపించలేకపోయిందని నిలదీశారు. ముఖ్యమంత్రి, మంత్రులు అవినీతి వంటి హైడ్రా వంటి అంశాల్లో ప్రైవేటు న్యాయవాదులకు భారీ మొత్తాలు చెల్లించి వాదించే ప్రభుత్వం ఆడబిడ్డల హక్కులకు సంబంధించిన పథకాన్ని కాపాడుకునే విషయంలో మాత్రం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ప్రశ్నించారు. హైకోర్టు తీర్పును ఇప్పుడు సాకుగా చూపుతూ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా నిలిపివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటికే కేసీఆర్ హయాంలో అమలైన పలు సంక్షేమ కార్యక్రమాలను నిలిపివేసిన కాంగ్రెస్ ఇప్పుడు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లను కూడా రద్దు చేయాలని చూస్తుందని విమర్శించారు. ఆడబిడ్డ భారం కాదు, భరోసా అనే భావనకు కేసీఆర్ ప్రభుత్వం రూపమిచ్చిందని కేటీఆర్ అన్నారు. అలాంటి పథకాలను రద్దు చేస్తే తెలంగాణ ఆడబిడ్డలు, వారి కుటుంబాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాయని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి తులం బంగారం వంటి హామీలతో ఓట్లు పొందిన కాంగ్రెస్ ఇప్పుడు వాటిని మర్చిపోయిందని మండిపడ్డారు.